బాడుకో బలిసిందారా బుక్కలు ఇరగొడతా నకరాలా ఏ నేను పోను ఏడికి పోను ఈ రూమ్ ఇడిచి పడుకునేదే లేదు. నేను మీకు ముందే చెప్పిన కదా ఈ కొడుకు లెక్క. అబ్బాయి విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడగకు, చెప్పలేదు. ఎందుకు అని కూడా ఆలోచించుకో. తిరిగి రాలేదు. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం అంతే. 13th year. ఓకే. సో మీరు ఫస్ట్ టైం అసలు వాయిస్ ఇవ్వడం, డబ్బింగ్ చెప్పడం ఎట్లా జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చినారు? ఎంజాయింగ్ టైం. ఐ డోంట్ నో దట్ టైం. కొంతమంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు కదా, సో మీరు డబ్ చెప్పిన తర్వాత సినిమాలో చూసుకుంటే ఏ హీరోయిన్కి ఎక్కువగా అంటే బాగా చెప్పినా అని ఏ హీరోయిన్కి అనిపించింది, బాగా సెట్ అయింది, బాగా హ్యాపీ? సాయి పల్లవి గారే. రైట్. సో మీరు ఇప్పటివరకు 35 హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పారు కదా, చాలా వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్కి అవార్డు వస్తూ ఉంటాయి. సో మీకు అది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటివరకు ఏమైనా అవార్డులు వచ్చాయా? వచ్చింది 2000. కొద్దిమంది వీడు సర్జరీ చేసుకున్నాడేమో వాయిస్ కోసం అని కూడా కామెంట్స్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరైనా డబ్బులు పెట్టి తిట్టించుకోవాలనుకుంటారా జనాల నుంచి? మీరు ఫిమేల్ వాయిస్ ఇస్తున్నారు, హీరోయిన్స్కి వాయిస్ ఇస్తున్నారు, కానీ మీరు మేల్. కొద్దిమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేసినారు. మీకు ఎవరైనా మీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీ వాయిస్ వల్ల మిమ్మల్ని ఎవరైనా వేరే విధంగా కూలింగ్ అండ్ కాలేజ్లో టాలరేట్ చేయడం, టీజింగ్ చేయడం ఇట్స్ అ కామన్ థింగ్. హే హలో యూస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనతో పాటు డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలామంది హీరోయిన్స్కి వాయిస్ ఇచ్చిన ఆద్య హనుమంత్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో సార్, ఎలా ఉన్నారు? యా ఐమ్ టూ గుడ్. ఓకే. సో చాలామంది మీరు హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం వాళ్ళు చూసి చాలా మేమ్స్ కూడా క్రియేట్ చేశారు. సో చాలామంది వండర్ అవుతున్నారు, చాలా పాజిటివ్ కామెంట్స్ మీ వీడియోస్ పైన, కానీ అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. లేదు ఇదంతా తూచు, సాయి పల్లవి గారే, సాయి పల్లవితో పాటు చాలామంది హీరోయిన్స్ మీరు చెప్పారు కదా, ముఖ్యంగా సాయి పల్లవి గారి వాయిస్ దించేశారు, కానీ ఆవిడే చెప్పుకుంటుంది డబ్బింగ్ ఇదంతా కాదు అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్లీ నెగిటివ్ కాదు, సో దీనిపైన చిన్న క్లారిఫై. ఫస్ట్ థింగ్, నేను తెలుగులో చెప్పకపోయినా తమిళ్ అండ్ కన్నడలో చెప్తున్నాను. సో తెలుగులో చెప్పే వాళ్ళని ఆర్టిస్ట్ అంటారో అందరో తెలియదు, పబ్లిక్కే చెప్పాలి. ఆల్సో కన్నడలో నేను సాయి పల్లవి గారికి చెప్తున్నాను కదా, తమిళ్లో చెప్తున్నాను కదా. వై డోంట్ దట్ రిసీవ్ దట్ టాక్? దట్ ఫస్ట్ థింగ్. వచ్చేసి నేను స్పెషల్లీ ఇక్కడ సాయి పల్లవి గారు మాత్రమే లేరు నా డబ్బింగ్ కెరియర్లో. అంతకు ముందు కూడా చాలా మంది ఉన్నారు, తర్వాత కూడా చాలా మంది ఉన్నారు. బట్ హియర్ యూట్యూబర్స్ అండ్ తమ్నైల్స్ వాళ్ళ వ్యూవర్షిప్ పక్కన పెట్టేస్తే తమ్నైల్స్ మాత్రం సాయి పల్లవి అని పెట్టేస్తున్నారు. అది నాకు అక్కడక్కడ హర్ట్ అనిపించిన దట్ వాళ్ళ ఫీల్. నేను దాని గురించి ఏం మాట్లాడను ఇంకా. ఓకే. సో సాయి పల్లవి గారి వాయిస్ చాలా ట్రెండ్ అయింది మీరు చెప్పిన దాంట్లో. ఇప్పటి వరకు ఎంతమంది హీరోయిన్స్కి మీ వాయిస్ ఇచ్చారు? ఆల్మోస్ట్ 35 హీరోయిన్స్ సిన్స్? యా, ఇప్పటికి చెప్తున్నా. ఓకే. ఎప్పటి నుంచి? యాక్చువల్లీ ఇట్స్ మై 13th ఇయర్. ఓకే. సో మీరు ఫస్ట్ టైం అసలు వాయిస్ ఇవ్వడం, డబ్బింగ్ చెప్పడం ఎట్లా జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా వచ్చినారు? ఇట్స్ ఎంజాయింగ్ టైం. ఐ డోంట్ నో దట్ డబ్బింగ్ కాల్ ఫర్ ఇవన్నీ ఉంటాయని కూడా తెలీదు నాకు. బట్ ఓకే, ఎంజాయ్మెంట్గా ఉంటుంది, చెప్తే బాగుంది అని తెలుసు. వస్తూ మిడిల్లో తెలిసింది దాన్ని డబ్బింగ్ అంటారు అని. బట్ నా సరౌండింగ్ ఆఫ్ పీపుల్స్కి ఎవరికి తెలియదు దాన్ని డబ్బింగ్ అంటారని. ఇప్పుడు నాకు అంత ఎంతోజియం కాదు వాళ్ళందరితో షేర్ చేసుకోవాలి, చెప్పుకోవాలి అని. సో నార్మల్ థింగ్గా తీసుకున్నదాన్ని. ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ హీరోయిన్కి చెప్పారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫర్ గురించి పక్కన పెట్టేస్తే ఇట్స్ ఇన్ స్టార్ట్ మై కెరియర్. ర్యాండమ్ పర్సన్, ర్యాండమ్ థింగ్ అండ్ ర్యాండమ్ సీన్స్ నేను డబ్బింగ్ చెప్పింది. ఐ డోంట్ నో దట్ కాల్ ఫర్ అన్ డబ్బింగ్ అని. అది అయినా ఒక 2-3 yearsకి నేను ఫస్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే మూవీకి నేను ట్రాక్ చెప్పాను. ఆల్సో ఐ డబ్ ఫర్ ఇన్ కన్నడ తిరుపతి ఎక్స్ప్రెస్ ఫర్ కృతికారవన్. ఓకే. దట్స్ మై ఫస్ట్ కెరీర్ మూవీ. ఓకే. ఆల్సో చాలా ఇరిటేట్ తెప్పించిన మూవీ కూడా. ఓకే. దాన్ని చూసుకుంటే రకుల్ గారిది ఫస్ట్ మూవీ అది తెలుగులో. అవును. తనకు తెలుగు రాదు, సందీప్ కిషన్ గారు, రకుల్ గారు. సో రకుల్ గారికి తెలుగు రాదు,
నేను ఫస్ట్ ఎంట్రీ నేనే ఫస్ట్. తిరుపతి ఎక్స్‌ప్రెస్ అన్నారు కదా మీరు? తిరుపతి ఎక్స్‌ప్రెస్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. లేదు, కన్నడలో తిరుపతి ఓకే. ఎక్స్‌ప్రెస్ అండ్ కన్నడలో. టర్మ్ ఆఫ్ ఓకే. ప్రతీకారబంధ్. ఓకే. మన తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. రైట్. అయితే అలా స్టార్ట్ అయింది. తన ఫస్ట్ కెరియర్ మూవీ, నా ఫస్ట్ కెరియర్ మూవీ అదే అయింది. ఓకే. డబ్బింగ్ చూసుకుంటే అక్కడక్కడ లిప్ సింక్ కూడా మిస్ అయి ఉంటుంది. ఓకే. ఎలా వచ్చింది ఆఫర్ అసలు అందులో? ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని? మా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో మీ వాయిస్ సెట్ అవుతుందని ఆయనకి ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఎప్పుడు వింటూ ఉంటారు కదా! హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు నార్మల్‌గా పబ్లిక్ మాట్లాడే లాంగ్వేజ్ వేరు, తెలుగు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. అవును. సో వాళ్ళకి నా నా సో మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుస్తుంది అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అంతేనా? అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. రైట్. సో అలా ఆఫర్ వచ్చింది. హా. ఆ తర్వాత? ఆ తర్వాత కామన్‌గా నేను రావటం, చెప్పటం, వెళ్ళిపోవటం. దట్స్ నార్మల్ థింగ్. ఓకే. సో ఇప్పటికి 3 లాంగ్వేజెస్‌లో మీరు వాయిస్ చెప్పారు డబ్బింగ్. ఇట్స్ నాట్ ఎ 5 లాంగ్వేజ్. 5 లాంగ్వేజెస్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ హిందీ లిటిల్. హిందీ ఆల్సో. ఓకే. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌కి బెంగాలీలో చెప్పాను. ఓకే. ఆల్సో క్రియేటింగ్ ఫ్రమ్ బెంగుళూరు. 35 హీరోయిన్స్‌కి చెప్పారు కదా! ఎక్కువగా సాయి పల్లవి గారికి, ఇంకా సమంత గారికి, కాజల్ గారికి. సమంత గారికి, సాయి పల్లవి గారికి అండ్ అవికా గోర్ గారికి, రాండమ్‌లీ. రియా సుమన్. ఓకే. సో మోస్ట్ అయితే సాయి పల్లవి గారికి, సమంత గారికి ఇంకా ఎక్కువ అంటే. సాయి పల్లవి గారని లేదు, సమంత గారికి ఓకే. మోస్ట్. సో మీరు ఇంతమంది హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పారు కదా! సో మీరు డబ్ చెప్పిన తర్వాత సినిమాలో చూసుకుంటే ఏ హీరోయిన్‌కి ఎక్కువగా అంటే బాగా చెప్పినా అని ఏ హీరోయిన్‌కి అనిపించింది? బాగా సెట్ అయింది, బాగా యాప్ట్ అని? అబ్సల్యూట్లీ సాయి పల్లవి. ఓకే. సాయి పల్లవి గారే. రైట్. ఏ డైలాగ్ చెప్పండి ఒకసారి? పర్టికులర్‌గా తనది చూసుకుంటే ఐ మోస్ట్ ఆఫ్ ద ప్రిఫర్డ్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. ఓకే. అదే బాడుకవు బలిసిందారా బొక్కలిరగొడతా, దట్ డైలాగ్. ఓకే. ఆల్సో అది నా ఫేమ్‌ని కూడా చాలా హైకి ఓకే. తీసుకెళ్ళింది. మొత్తం చెప్పండి డైలాగ్ ఒకసారి. బాడుకవు బలిసిందారా బొక్కలిరగొడతా నకరాలా. దట్ ఆల్సో. ఏ నేను పోను, ఏడికి పోను, ఈ రూమ్ ఇడిచి పడుకునేదే లేదు. నేను నీకు ముందే చెప్పిన కదా, నీ కొడుకు లెక్క. సో దట్ రైట్. నైస్ అండి. సో అలాగే సమంత గారిది. సమంత గారిది. అబ్బాయి విక్రమ్, క్షమించబ్బాయి, ఆశ పెట్టి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి అని అడగకు, చెప్పలేను. ఎందుకు అని కూడా ఆలోచించుకో, తిరిగి రాలేను. ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టొద్దు. ఇదొక అందమైన అనుభవం అంతే. ఎప్పుడైనా నేను గుర్తొస్తే మాత్రం చిన్న నవ్వు రావాలి నీకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నాకు ఇష్టం. ఇట్లు నీ స్వాతి. దట్ ఓ బేబీ. ఆల్సో అది రాజమండ్రి స్లాంగ్ అయి ఉంటుంది. ఓకే. దాంట్లో ఫన్నీగా టాక్స్. ఏట్రా నానిగా, సిగరెట్ తాగుతున్నావా? మందు సిగరెట్లు మీ అమ్మ నాన్నకు తెలిసేట్రా, సచ్చినోడా. రైట్. చాలా బాగా చెప్పారు. ఓకే. మీరు ఇంతమంది హీరోయిన్స్ చెప్పారు కదా! సో సాయి పల్లవి గారిది బాగా చెప్పినా అనిపించింది అన్నారు. ఎక్కువగా ఏ హీరోయిన్ నుంచి మీకు అప్రిషియేషన్ వచ్చినాయి? పోస్ట్ అవికా గోర్, రియా సుమన్, ఓకే. లిటిల్ బిట్ ఆఫ్ అన్ రకూల్ గారి నుంచి ఓకే. అప్రిషియేషన్స్. అప్రిషియేషన్స్. ఓకే. ఓకే, హూడ్స్ డబ్డ్ అని ఎవరు చెప్పారు, సంథింగ్ పర్సన్ ఓకే. లైక్ అక్కడ నుంచి వచ్చింది. సాయి పల్లవి హ్యాజంట్ టోల్డ్ ఇట్. యాక్చువల్లీ మోస్ట్ సిమిలర్ వాయిస్. దే డోంట్ రికగ్నైజ్ ది పీపుల్స్. ఎవరు చెప్పారు, సాయి పల్లవినే చెప్పింది ఇది అని. అలా జరుగుతుంటుంది. కామన్ థింగ్. హ్యావ్ ఎన్ లిటిల్ ప్యాచ్ ఆఫ్ దట్ డైలాగ్స్ కొన్ని. ఓకే. సాయి పల్లవి గారిని తర్వాత చెప్పినప్పుడు సో ఎలా చెప్పానో వాయిస్ ఎంత బాగా చెప్తున్నావు అని ఈ విధంగా మాట్లాడిందా ఎప్పుడైనా? లేదు, కానీ కమ్యూనిటీలో మాట్లాడటం జరిగింది. సెట్స్‌లో ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు? సెట్స్ అని కాదు, కమ్యూనిటీలో. నేను ఎప్పుడు సెట్స్‌లో ఎవరిని కలవను. సో కమ్యూనిటీ వాళ్ళు చెప్పారు చాలా Okay. వరకు, అలా ఎలా అవుతుంది నిజంగా అంటే అని. సో హౌ కెన్ ఐ డూ దాట్, నువ్వు ఇంత ఇదిగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అని చెప్తారు. ఓకే. సో మాకు దొరికావు నువ్వు ఇంకా ఆ విధంగా అనుకుండొచ్చు. మేబీ మే నాట్ బి. ఓకే. బై ప్రొఫెషన్ మీరు డాక్టర్. యా సో అది కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ ఇప్పుడు పీజీ చదువుతున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే. సో అది కంటిన్యూ చేసుకుంటూ మీ ఫ్రీ టైంలో. డబ్బింగ్స్. ఓకే. కానీ మీ ఫ్రీ టైం కాకుండా మీకు కొన్ని కాల్ షీట్లు కానీ
లేదా డబ్ చెప్పాలి అని చెప్పి నార్మల్ టైంలో పిలిస్తే ఎలా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు? ఆల్సో సండే, సాటర్డే. అంతేనా? యాహ్! హ్మ్. ఎప్పుడు నేను కాలేజ్‌కి హాలిడే పెట్టను. ఒకవేళ పెట్టాల్సి వచ్చిందంటే అదొక హై థింక్డ్ మూవీ అయినా అయి ఉండాలి. హై బడ్జెటెడ్ మూవీ అండ్ దట్ ఫేమస్ డైరెక్టెడ్ మూవీ అయినా. ఓకే. సో, ఏ లాంగ్వేజ్‌లో బాగా మీరు బిజీ ఉంటారు? ఎక్కువగా ఆఫర్స్? తెలుగు, కన్నడ. హ్మ్. తెలుగు అండ్ కన్నడ. తెలుగు అండ్ కన్నడ. ఓకే. సో, మీ నేటివ్ ఇక్కడేనా? హైదరాబాదా? లేకపోతే బెంగుళూరు, కర్ణాటకనా? యాక్చువల్లీ మా ఓల్డ్ జనరేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్. యాహ్! మేము సెటిల్ అయింది వచ్చేసి కర్ణాటకలోని రాయచూర్ డిస్ట్రిక్ట్. ఓకే. అక్కడే నా ప్రైమరీ మహబూబ్ స్టడీస్. నగర్‌కి, కర్ణాటకకి దగ్గరే ఉంటదా? ఆ! రాయలసీమకు ఉంటది. మహబూబ్ నగర్‌కి గూడా అవును. ఆల్‌మోస్ట్. కర్ణాటక. హ్మ్. సో, అక్కడే నా ప్రైమరీ స్టడీస్ హ్మ్. అక్కడే కంప్లీట్ చేశాను. నా హైర్ స్టడీస్ మొత్తం బెంగుళూరు. ఓకే. సో, ఇంకా మీకు చాలామంది హీరోయిన్స్ చెప్పారు. సో, మీ ఫేవరెట్ వన్ ఫేవరెట్ హీరోయిన్? సాయి పల్లవి. సాయి పల్లవి గారు. హ్మ్. థంబ్‌నెయిల్‌లో వేసుకోండి సాయి పల్లవి ఫేవరెట్. ఓకే. అన్నిటికి ఒకే ఆన్సర్ సాయి ఓకే. పల్లవి. హ్మ్. సో, ఇంకా ఈ హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? యాహ్! హ్మ్. అనుకున్నా. ఎవరికి అనుకున్నారు? ఎవరికి చెప్పలేకపోయారు? నేహా శెట్టి, హ్మ్. లైక్ డీజే టిల్లు. ఓకే. యాహ్! ఎందుకు 'నేహా శెట్టి' గారికి ఎందుకు? యాక్చువల్లీ ఆ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్‌కా? నాకు కొంచెం మోసం చేసే క్యారెక్టరా? మోసం చేసే క్యారెక్టర్ కాదు. ఆ క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్‌గా ఉంటుంది. నేను చెప్పిన ఆహ్, వేలో ఎప్పుడు నాకు అలాంటి క్యారెక్టర్ పర్సనాలిటీ రాలేదు. హ్మ్. సో, అలాంటి వాటికి అన్నీ నేను మెలోడికల్ సెన్సిటివ్ క్యారెక్టర్స్‌కి చెప్పుకుంటా. బట్ అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటుండాలి. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లమ్? అది కాదు టిల్లు. వాడిని నేను చంపలేదు. వాడే తోస్తేనే చచ్చిపోయాడు. లైక్ అలా ఉంటది. రైట్ ఆద్య. చాలా మందికి ఒక డౌట్ ఉందన్నమాట. అంటే కొన్ని కామెంట్స్ చూసినాను. అది ఎలా అడగాలో అర్థం అవ్వట్లే గానీ, మీరు ఫీమేల్ వాయిస్ ఇస్తున్నారు. హీరోయిన్స్‌కి వాయిస్ ఇస్తున్నారు. కానీ మీరు మేల్. కొద్దిమంది కొన్ని నెగెటివ్ కామెంట్స్ చేసినారు. అంటే ఆహ్, మీకెవరైనా మీ స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో గాని, మీ వాయిస్ వల్ల మిమ్మల్ని ఎవరైనా వేరే విధంగా మాట్లాడడం, అబ్సల్యూట్‌లీగా టాలరేట్ జరుగుతుంది. హ్మ్. చూడడం గాని, వేరే విధంగా మాట్లాడడం గాని, లైక్ టీజ్ చేయడం గాని. చెప్పాను కదా! ఆల్రెడీ స్కూలింగ్ అండ్ కాలేజ్‌లో టాలరేట్ చేయడం, టీజింగ్ హ్మ్. చేయడం ఇట్స్ ఎ కామన్ థింగ్ కాల్డ్ ఫర్ ర్యాగింగ్. ఓకే. సో, అది నా మెడికల్ కాలేజ్‌లో కూడా జరిగింది. మెడికల్ అంటే కాలేజ్‌లో. నార్మల్‌గా యాక్చువల్లీ నేను ఐ మీన్ నాట్ ఎట్ ఓవర్ టాక్టివ్ నీడ్స్ బట్ లిటిల్. అయినా అవి నార్మల్ థింక్. వస్తూ అది జనరల్ థింక్ అయిపోయింది. నాకు వాళ్ళకి అందరికి. ఓకే. ఒకే ప్లేస్‌లో పర్టిక్యులర్‌గా స్థిరంగా ఉన్నప్పుడు రోజు వినే మనిషికి అది కామన్ థింగ్ అయిపోతుంది. ఇప్పుడు విన్న వాళ్ళకి కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. ఓకే. అది నా స్కూల్ డేస్‌లో గాని, కాలేజ్ డేస్‌లో బాధపడ్డారా? ఈ విధంగా టీజ్ స్కూల్ చేస్తుంటే? డేస్‌లో జరగలేదు. కాలేజ్ డేస్‌లో జరిగింది. హ్మ్. సో, బాధపడ్డారా అప్పుడు టీజ్ చేసినప్పుడు లైక్? బాధ అంటే అంత పెద్దగా అనిపించలేదు. కొంచెం హర్ట్ అనిపించేది ఎవరైనా అంటే. బట్ అది వస్తూ కామన్ థింక్ అయింది నాకు. ఓకే. వాళ్ళకు కామన్ థింక్ అయింది. నాకు అది నార్మల్ థింక్ అయిపోయింది. ఓకే. ఇంట్లో షేర్ చేసుకున్నారా ఎప్పుడైనా? ఈ విధంగా ఇట్లా అంటున్నారు అని చెప్పేసి? అంటున్నప్పుడు చెప్పారు. అమ్మ చెప్పింది లైక్ ఒక మనిషి నీ గురించి అంతగా నీ తప్పుల్ని, అడల్ట్‌ని, మిస్టేక్స్‌ని తవ్వి తీసి హైలైట్ చేసి చూపిస్తున్నాడంటే హి ఈస్ మోర్ లవింగ్ యూ అని. ఓకే. ఒక మనిషిని నువ్వు అంతగా ప్రేమించకపోతే నీ మీద కాన్సంట్రేషన్ పెట్టి నీ తప్పుల్ని వెతికి ఎలాగైనా డామినేట్ చేయాలి అని అంతగా ఎవరు కేర్ చేస్తారు చెప్పు? అసలు ఎవరు కేర్ చేయరు. జస్ట్ టేక్ యువర్ మోటివ్ అని చెప్పింది. అంతే. ఓకే. సో, ఆ తర్వాత ఇంకా మీరు ఒక్కసారి ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ హీరోయిన్స్‌కి చెప్పడం మొదలెట్టిన తర్వాత మీరని తెలిసినంక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఎప్పుడన్నా ఎవరికి? మిమ్మల్ని టీజ్ చేసిన వాళ్ళు స్కూల్‌లో, కాలేజ్‌లో ఫ్రెండ్స్ గాని? చాలా షాక్‌లో హ్మ్. ఉండిపోయారు. యాక్చువల్లీ నేను మీకు ఎవరితో కాల్ చేయడం, మెసేజ్ చేయడం. జరిగాయి. హ్మ్. అంటే ఏమన్నారు? చాలా అప్రిషియేటెడ్ థింగ్స్. హ్మ్. ఓకేరా చేసావు లైక్ అలా. హ్మ్. ఇంక కొన్ని నాకే ఇరిటేటింగ్ అనిపించేవి నేను అసలు రిసీవ్ చేయను. ఇంకా పెద్దగా పట్టించుకోను. ఓకే. సో, లైట్ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మీకు కాల్, మెసేజ్ చేసినా గూడా లైట్. అంతే. హ్మ్. వాళ్ళకి కూడా లైట్ అయిపోయింది. సుమారుగా 6, 7 మంత్స్ అవుతుంది కదా! సో, మీరు ఇప్పటివరకు 35 హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పారు కదా! చాలా వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్‌కి అవార్డ్ వస్తూ ఉంటాయి. సో, మీకు యాస్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇప్పటివరకు ఏమైనా అవార్డులొచ్చాయా? వచ్చింది 2023 హ్మ్. ఏ అవార్డ్ బెస్ట్ వచ్చింది? బెస్ట్ వాయిస్ ఓవర్ అవార్డ్. ఓకే. ఎక్కడిచ్చారు? విచ్ ఇండస్ట్రీ? తెలుగువా? తమిళా? తెలుగు. తెలుగు.
తెలుగులో వచ్చింది. సో Hmm. దట్ కాల్ ఇన్ మెనీ హోమ్ మూవీస్ ఒకటి, ఇంకోటి వచ్చేసి సేద్యం మూవీ అని వచ్చింది. ఎప్పుడు నేను ఎక్కడ ఈవెంట్‌కి అటెండ్ అవ్వలేదు. దట్ మెయిన్ థింగ్ ఆల్రెడీ మీకు తెలుసు నేను ఎక్కడ హైలైట్ అవ్వలేదు సింపుల్గా అంటే. ఉంటారు. ఎక్కడ హైలైట్ అవ్వలేదు. ఎక్కడ ఎక్స్‌పోజ్ కూడా చేయలేదు నేను. దట్ ఓకే. సో మీరు ఇలా కొద్దిమందికి అంటే కామెంట్స్లో చూసి అడుగుతున్నాను, కొద్దిమంది వీడు సర్జరీ చేసుకున్నాడేమో వాయిస్ కోసం అని కూడా కామెంట్స్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరైనా డబ్బులు పెట్టి తిట్టించుకోవాలనుకుంటారా జనాల నుంచి? ఓకే. ఇది అది నాకొచ్చేసి ఇది నార్మల్. నార్మల్‌గానే ఉంది. ఆహ్, ఎటువంటి ట్రీట్మెంట్ ఏది చేయించుకోలేదు. ఓకే. సో ఇలాంటి వాయిస్ రావడం మీకు మైనస్ అనిపించిందా? ప్లస్ అనిపించిందా? ప్లస్ హ్మ్. నాకు మాత్రమే వచ్చింది. హ్మ్. అండ్ స్పెషల్ అండ్ యూనిక్. ఓకే. యూనిక్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు ఈ ఈ ఈ విధంగా డబ్బింగ్ చెప్పిన తర్వాత? వాళ్ళెప్పుడూ సపోర్టివే. నువ్వు హ్మ్. చేస్తావు, నేను చేస్తా అనే నమ్మకం వాళ్ళలో ఉంది. హ్మ్. ఉంటుంది కూడా. సో నీకోసం చాలా సార్లు సినిమాలు చూసి ఉండొచ్చు వాళ్ళు కూడా. ఆ! హ్మ్. జరిగాయి. చాలా సార్లు కూడా. చాలా సో సార్లు. ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చింది బాగా? అన్నీ నచ్చుతాయి. ఆల్రెడీ నా వాయిస్ ఎక్కడ విన్నా వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. హ్మ్. దిస్ ఈస్ ఫర్ యూ అని. సో బేసిక్‌గా ఏందంటే చాలా మందికి అంటే మీరు చెప్పారు ఇంటర్వ్యూస్‌లో మీరు బై ప్రొఫెషన్ డాక్టర్ అని చెప్పేసి. సో డాక్టర్ లైఫ్ బాగుందా? లేకపోతే ఈ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాగుందా? అది నా సిరీస్. హ్మ్. ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే అండ్ ఎవ్రీ సీన్స్ అండ్ రోజుగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ఐ లైక్ కొలీగ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది. సో అది నా ఆహ్, అది నా ఎవ్రీడే ఇది సమ్ డేస్ రైట్. అంతే. నాకు అది ఆఫర్ వచ్చినప్పుడు వెళ్లి చెప్పడం. అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంది. సో తక్కువలో అంతే. సో చాలామంది వ్యూవర్స్‌కి ఫస్ట్‌లీ అడిగిన క్వెషన్‌కి వాయిస్ ఓవర్ మీరే ఇచ్చారు అంటే వ్యూవర్స్ నమ్మాలి అంటే ఎలా నమ్మాలి? ఏం చెప్తారు? ఏం చెప్పను నేను వాళ్ళకి. హ్మ్. యాక్చువల్లీ నా వర్క్ నేను చేసుకొని వెళ్తున్నాను. Hmm. వాళ్ళ నుంచి నాకేం రాదు. నా నుంచి వాళ్ళకేం రాదు. హ్మ్. నేను వర్క్ చేస్తే నాకు రెమ్యునరేషన్ వస్తుంది. అంతే. లీస్ట్ నాకు బాదర్. హ్మ్. అసలు అవసరం లేదనుకుంటారు. అవసరం లేదు. ఎవరు Hmm. నమ్మినా నమ్మకపోయినా. యాక్చువల్లీ నా వర్క్ మీద నాకు రెమ్యునరేషన్ వస్తుంది. నా వర్క్ కంప్లీట్ చేశాను అంతే. హ్మ్. ఇన్ని రోజులు సాగింది. ఇప్పుడు హైలైట్ అవుతుంది అదంతే. ఇన్ని రోజులు నేను చేశానని తెలీదు కదా! సో మీరు ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత రెమ్యునరేషన్ ఎంతొచ్చింది? దట్స్ మై సీక్రెట్ థింగ్. ఓకే. హౌ కెన్ ఐ రివీల్ ఇట్? ఓకే. సో సక్సెస్ అయిన తర్వాత మీకు ఒక క్రేజ్ వచ్చిన తర్వాత, డిమాండ్ వచ్చిన తర్వాత ఎంత చార్జ్ చేస్తున్నారు? లేదు. నేను అన్నిటికి నార్మల్ చార్జెస్ చేస్తాను. ఓకే. ఎంత ఉంటది? ఎంత? చెప్పాను కదా! హ్మ్. అంత సీక్రెట్ అని. ఓకే. అంటే లాక్స్‌లో ఉండొచ్చా? లాక్స్‌లో ఉండదు. థౌసండ్స్‌లోనే ఉంటుంది. ఓకే. సో చాలా మందికి డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి పేమెంట్ సరిగ్గా ఉండదని కూడా వింటుంటాం. హ్మ్. అంటే కొంచెం డిలే అవుతుంటది 2, 3 మంత్స్. అవుతది. హ్మ్. ఎవ్రీ ఆర్టిస్ట్ ఫేస్ చేసేదది. హ్మ్. డబ్బింగ్ ఆర్టిస్ట్ కని కాదు. నార్మల్ ఆర్టిస్ట్‌లకు కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి లేట్‌గా పేమెంట్ ఉంటది. సమస్యలుంటాయి. లేదు. అలా ఏం లేదు. ఆయన ఓకే. 1 వీక్‌లో వచ్చేస్తారు. హ్మ్. కొంతమంది ఉంటారు బాగా తిప్పుకునే వాళ్ళు. హ్మ్. వాళ్ళు కొంచెం డిలే చేస్తారు. ఓకే. సో చాలా హీరోయిన్స్‌కి చెప్పారు. సాయి పల్లవి గారు ఫేవరెట్ అని చెప్పారు. సో హీరోస్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? అబ్సల్యూట్‌లీ నాని. 'నాని' గారా? ఓకే. నాని. కలిసారా ఎప్పుడన్నా 'నాని' గారిని? కలవలేదు చూసాను. హ్మ్. ఆ 'నాని' మూవీస్‌కి కూడా నేను 2 ఆర్ 3 మూవీస్‌కి చెప్పుంటా. హ్మ్. 'మజ్నూ'కి చెప్పాను. ఓకే. ఆల్సో లైక్ ఒకసారి 'మజ్ను' సినిమా బావుంటది. ఒక డైలాగ్ చెప్పు. ఈ లవ్ స్టోరీ. ఆహా! గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇప్పుడు లేదా? అని చెప్తుంది. అదొకటే నాకు బాగా గుర్తుంది. చాలా చాలా రోజులైంది కదా! చాలా ఇయర్స్ అయింది. 2016 అనుకుంటా మూవీ వచ్చి 'మజ్ను.' 16, 17 టైమ్‌లో వచ్చింది. హ్మ్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో 'నాని' అని చెప్పినారు. సో 'నాని' గారిని కలిసినారు గానీ కలవలేదు. లేదు. హ్మ్. వన్ టైమ్ ఐ మెట్. ఓకే. సో ఇన్ని రోజుల్లో మీ కెరియర్ 13 ఇయర్స్ కెరియర్‌లో మర్చిపోలేని ఏదైనా సిట్యుయేషన్, సంఘటన, మెమరీ? అలాంటిదేం లేదు. నార్మల్‌గా అడల్టింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటా. అలా అని ఎప్పుడు ఓవర్‌గా తీసుకోలేదు. సమ్ ఉంటాయి. కొన్ని హర్ట్ అనిపిస్తాయి బాగా హార్ట్‌కి.
బట్ ఐ విల్ మేనేజ్ ఇన్ దట్ ఎవ్రీ. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా ఈ హీరోయిన్‌కి చెప్పాలా? ఆల్సో ఐ ఆల్రెడీ సెడ్ ఇట్ ఇన్ నేహా శెట్టి. హ్మ్. సో డీజేట్లో ఓకే. తను ఆ క్యారెక్టర్‌కి చెప్పుంటే బాగుండు బావుండు అనిపించింది. అనిపించింది. అలాంటి క్యారెక్టర్స్ వస్తే చెప్పాలి అనుకుంటున్నా. సో, అలాంటి క్యారెక్టర్స్‌కి చెప్పాలనిపిస్తుంది. చెప్పాలి అని. ఓకే. నెక్స్ట్ ఏంది ఇంకా ఎట్లా? గుడ్ గోయింగా మొత్తం? అవకాశాలున్నాయా ఇప్పుడు? ఇప్పటికి చాలా తగ్గింది. ఎందుకంటే పబ్లిక్‌లో ఇన్ని రోజులు నేను ఎవరు అని తెలియక హ్మ్. వచ్చిన ఆఫర్స్ చాలా ఉండే. ఓకే. ఇప్పుడు పబ్లిక్‌కి తెలిసింది కదా! మే ఆఫ్ మెన్ టు బి ఇన్ అన్ ఆహ్, ఎలా అంటే నేను అక్కడ వెళ్ళి ఎక్స్‌పోజ్ అవుతుంటే కొందరికి నచ్చకపోవచ్చు. సో, ఓకే. అలా అని ఆఫర్స్ కొన్ని తగ్గింది. బట్ వచ్చే ఆఫర్స్ వస్తుంది. సో, అవకాశాలు తగ్గిపోయినాయి ఇంకా. అవకాశాలు తగ్గిందంటే నార్మల్‌గా వస్తున్నాయి. నా కెరియర్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! హ్మ్. సో, అలా అని నేను కొన్ని ఆఫర్స్‌ని వదులుకుంటున్నా. ఓకే. సో, ఎందుకొచ్చారు? ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంది? ఎవరు అడిగారు? మీకు ఇవ్వాలనిపించిందా లేదా? ఎవరు నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాలేదు ఇక్కడికి. రైట్. ఇక్కడ కదండీ! ఇక్కడికి హైదరాబాద్‌కి. ఓకే. సో, నేను డబ్బింగ్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళు లాక్కుని వెళ్లి కూర్చోబెట్టారు. లేదు ఆద్య నువ్వు చెప్పాలి, నువ్వే చేయాలి అని. ఓకే. సో, అలా ఎవరు? ఏ ఛానల్? ఎక్కడ? ఎప్పుడు? ఫిల్మీ లుక్ అని నాకు బాగా తెలుసు ఆ అక్క. ఓకే. ప్రశాంతి అని ఓకే. సో, ఫస్ట్ ఇంటర్వ్యూ దట్ ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రశాంత్‌కి ఇచ్చినారు. ప్రశాంతి ఓకే. గారు. సో, తను అంత ప్రొఫెషనల్‌గా చేశారు ఆ ఇంటర్వ్యూ. ఓకే. లైక్ ఇట్. అది నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది చెప్పారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరు ఆ యాంకర్ చాలా బాగా చేశారు ప్రొఫెషనల్‌గా. హ్మ్. సో, అని అలా చెప్పారు. ఓకే. సో, ఆవిడ తీసుకెళ్ళింది ఫస్ట్ మిమ్మల్ని. ఆహ్, ఆహ్, ఎక్కడ? ఎలా పరిచయం? ఎక్కడ పరిచయం అయినారు? నార్మల్‌గా ఇన్‌స్టాలోనే నార్మల్‌గా కాంటాక్ట్ అయ్యారు. ఓకే. సో, అప్పటి నుంచి నేను ఒక 2, 3 మంత్స్ బాగా కంటిన్యూయస్‌గా అడగటం వలన లేదా అది ఎప్పుడొస్తావో చెప్పు. జస్ట్ నేను మీట్ అవుతానంటే వచ్చినప్పుడు ఓకే. వాళ్ళొచ్చి తీసుకెళ్ళి సో, చేశారు. అదే ఫస్ట్ ఇంటర్వ్యూ. దట్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ మోస్ట్ ఓకే. వైరల్ దట్. ఓకే. చాలా తక్కువున్నాయి ఇంటర్వ్యూస్ నువ్వైతే. అంతేనా? తక్కువే. కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నీకు ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయిందంటే ఎవరు నన్ను చూడలేదు, నా గురించి తెలీదు. ఇప్పుడు తెలిసిపోయింది. తెలుసు నార్మల్‌గా ఎవరైనా ఎక్కడైనా గుర్తుపడతారు. యు ఆద్య అని. లైక్ నా పేరు తెలియకపోయినా నువ్వు సాయి పల్లవి వాయిస్ కదా అని అంటారు. సో, కొంతమంది సమంతకి నువ్వు సమంతకి వాయిస్ చెప్తావు కదా అంటారు. ఓకే. సో, ఇప్పుడు ఇంకా ఆఫర్స్ ఎక్కువగా ఏ ఫీల్డ్ నుంచి వస్తున్నాయి? తమిళా? కన్నడనా? తెలుగువా? కన్నడ, తమిళ్ యావరేజ్ హ్మ్. నార్మల్‌గా వస్తాయి. హ్మ్. నా ప్రొఫెషనల్ కెరియర్‌ని బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని ఆఫర్స్‌ని వదులుకోవాలి. కొన్ని ఆఫర్స్‌ని క్యాచ్ అప్ చేసుకోవాలి. ఓకే. సో, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? లాంగ్వేజెస్ నేర్చుకున్నావా? లేకపోతే ఎట్లా కన్వర్ట్ చేసుకొని చెప్పేస్తుంటావా? లేదు ఇంగ్లీష్ నేను ఆర్ తెలుగులో? నేర్చుకున్నాను లాంగ్వేజ్‌ని. కన్నడ, తమిళ్. కన్నడ, తమిళ్ ఆల్సో మలయాళం నేర్చుకున్నాను. రైట్. నాకు మోస్ట్ ఆఫ్ నా కాలేజ్‌లో మలయాళీ, తమిళ్ ఫ్రెండ్సే ఉంటారు. కాలేజ్ మొత్తం వాళ్ళే ఉంటుంది. ఓకే. సో, అలా అని నాకు అది చానా హెల్ప్‌ఫుల్ థింగ్ వాళ్ళతో మాట్లాడి. 6, 7 ఇయర్స్ నేను ఒకే ప్లేస్‌లో స్థిరంగా ఉన్నప్పుడు నేర్చుకుంటాం ఏదైనా. సో, అలా మాట్లాడడం, రాయటం, చదవటం వచ్చు. అలా లాంగ్వేజెస్. రైట్. ప్లస్ అయిపోయింది ఇంకా. హ్మ్. కొత్తగా నేర్చుకోవాలి అని ఒక ఎంతూజియం నాలో. రైట్. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ పేరు చెప్తాను. వాళ్ళ వాయిస్ చెప్పండి. యాహ్! వాళ్ళ డైలాగ్స్. ముందుగా యువర్ ఫేవరెట్ సాయి పల్లవి గారు. కొట్టే ప్రతి దెబ్బ నొప్పి పుట్టడానికి అయితే లోకం అమ్మ కడుపులోనే ఆగిపోయేది శాలిని. సూర్య అనేవాడు నా లైఫ్‌లో ఇక లేడు కాక లేడు. ఐ డిజర్వ్ ఇట్. ఒక మనిషిని ఎంతగా ప్రేమించటం. యాహ్! అవికా గూర్. అభి ఇక్కడ ఎవరు అభి? అభి నువ్వేనా? చెయ్యివ్వు. టర్న్ చెయ్. డబ్బులివ్వు. నీతో ఎంతున్నాయో అంతివ్వు. నేను 1,00,000 కోట్లు అడిగానా? నా పేరు చిన్ని. నువ్వు నా అన్నేవి. ఆ వాసుగాన్ని కూడా కొట్టకు. వాడు నా అన్నయ్యే. లైక్ రకుల్ ప్రీత్. గగన్ నువ్విలా ఫైట్ చేస్తే ఇంట్లో మీ అమ్మ నన్నేమనరా? వామ్మో! నాగరాజా చాలా మార్చాలి నేను. చూడు గగన్, కొందరిని చూస్తే వెనక నడవాలనిపిస్తుంది. కొందరిని చూస్తే పక్కన నడవాలనిపిస్తుంది. నిన్ను చూస్తే నీ చేయి పట్టుకొని నడవాలనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ ఫరెవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. సమంత. ఆ నాగవల్లి ఇంతింత కళ్ళేసుకుని
ఏం మాట్లాడకపోయినా అన్నీ అర్థమవుతాయి. నేను గొంతు చించుకుని అరిసినా ఏది అర్థం కాదు. హ, నందు భాను ఒక్కతే ఏం చేస్తుంది? మా ఇంటికి తీసుకెళ్తాను. హ, నీ బల్లి ఉంది కదా, అదే నీ బల్లి ఉంది కదా, చూసుకుంటుంది. అంతేలే, మా గురించి ఎందుకు పట్టించుకుంటా? మృణాల్ ఠాకూర్. ఏమయ్యా రామయ్య, గదిలో చలి పెరుగుతుంది. కాశ్మీర్ నుంచి ఆ మంచం నువ్వే పంపిస్తున్నావా? ఓయ్ రామ్, మొన్న మా పక్కింటి ఆవిడ అడిగింది, మొదటిసారిగా మనం ఎలా కలుసుకున్నావా అని. నేను చెప్పుకొచ్చాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దాని అర్థం ఏంటో నువ్వు తప్ప ఇంకెవ్వరు చెప్పలేరు రామ్. నేహా శెట్టి. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకు అంత ప్రాబ్లం? అది కాదు టిల్లు, నేను అని చంపలేదు, జస్ట్ అలా తోసాను, వాడి చచ్చిపోయాడు. సో ఇంత నైస్గా చెప్పిన మీరు వాయిస్ నాకెందుకు డీజే టిల్లుకి సెట్ కాలేదు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ వాయిస్ సెట్ కాదేమో అనిపిస్తుంది, మీ వాయిస్ సెట్ కాదేమో అనిపిస్తుంది ఆ డైలాగ్స్కి, ఆ క్యారెక్టర్కి. ఎందుకు టిల్లు నువ్వు నమ్మడానికి నువ్వు అంత ప్రాబ్లం, లైక్ అంటే నాకు వేరియేషన్ ఉంది కదా, అది నేను ట్రై చేద్దామా అని. అది నాకు ఫ్రీక్వెంట్ గా చాలా సార్లు ఫేస్ చేస్తుంది. ఓకే. సో ఇంకా వేరే హీరోయిన్స్ కూడా చేయాలి అని చెప్పి ఎప్పుడైనా మీకు కాల్స్ వచ్చాయా? వచ్చాయా అంటే కొన్నిసార్లు కాజల్కి చేయలేదు కదా? లేదు లేదు లేదు. ఓకే. అంటే అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ ఉంటాయి కానీ ఒక తమ్నేల్లో ప్రియాంక జైన్ ఫోటో వేసినారు, వాడు ఒకడు కామెంట్ పెట్టిండు, ప్రియాంక జైన్ ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పి. తమ్లో ప్రియాంక జైన్ బిగ్ బాస్. ఆర్జే కాజల్ గారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను కొన్ని ఎపిసోడ్స్. ఓకే. ఎవరికి? ప్రియాంక జైన్. ఓకే. లైక్ జానకి కలగనలేదు సీరియల్ కి చెప్పాను. ఓకే. సో అందులో ప్రియాంక జైన్ గారి డైలాగ్ లేదు ఆ వీడియోలో, పర్టికులర్ వీడియో. ఆ వీడియోలో లేదా? తమ్లో ఉంది. thumbnails ఎస్పెషల్లీ కామెంట్ పెట్టిండు, నేను నవ్వుకున్నా కామెంట్ చూసి. ఏముంటది అంతా యూట్యూబ్ మహిమ. మీరు ప్రియాంక జైన్ ఫోటో ఎందుకు పెట్టారు అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ మనిషి ఈ వీడియో మొత్తం చూస్తుంటాడు, ఇక్కడ ప్రియాంక జైన్ గురించి ఫ్లాష్ అయి ఉండదు. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు మీరు? ఆల్మోస్ట్ ఉంటాయి ఒక నియర్గా 9. ఓకే. 10 లోపే. 10. అన్ని ఇంటర్వ్యూస్ చూసుకున్నారా? ఫుల్గా చూసుకున్నారా? లేదు, నాకు అంత టైం సో లేదు. మన ఇంటర్వ్యూస్ మనం చూసుకోం అంతేనా? అంటే చూస్తాను ఓకే. వన్స్ అంతే. ఓకే. సో ఆద్య గర్ల్ ఫ్రెండ్ ఉందా? యా, క్రష్ లిస్ట్ ఉంది, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే. క్రష్ లిస్ట్ ఉందా? ఆ లిస్ట్ కొంచెం చిన్నది కాదు, లైక్ లాట్స్ ఆఫ్ బిగ్. ఓకే. సో దాంట్లో మీకు మీ పైన ఎంతమంది క్రష్ ఉన్నారు? ఐ డోంట్ నో దట్. ఓకే. సో మీ వాయిస్కి లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీకు మేల్ కంటే ఫీమేల్ ఫ్రెండ్స్ ఎక్కువ అనుకుంటా? లేదు, అలా ఏం లేదు. మీ ఫ్రెండ్స్ ఉంది అందరూ. సో గర్ల్స్ తో ఎక్కువ ఉంటాడు ఆద్య అని తెలిసింది. నో 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 దట్. గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ గాని అసలు నేను మాట్లాడను వాళ్ళతో. మాట్లాడు. వాళ్ళు మాట్లాడతారా? వాళ్ళు కూడా మాట్లాడరు నాతో. ఓకే. కానీ లిస్ట్ ఎందుకు పెట్టుకున్నావు మరి, పెద్ద లిస్ట్? నేత్రానందం. క్రష్ లిస్ట్ నేత్రానందం. ఓకే. ఎవరితో మాట్లాడవా? అది చాలా తక్కువ. నాతో అంత క్లోజ్ గా ఉంటే మాట్లాడతా, ఓకే. అంతకు మించి ఇంకా లేదు ఎక్కువ మాట్లాడిన. సో మీరు ఇలా హీరోయిన్స్ కి చెప్పారని తెలిసిన తర్వాత మీ ఇంటర్వ్యూ చూసి మీ స్కూల్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా గర్ల్స్, మీకు కాల్స్ ఆర్ మెసేజ్ చేశారా? నా కాలేజ్ లో అందరికి తెలుసు, బట్ అందరూ నార్మల్ గా అప్రిషియేట్ చేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. క్రష్ లిస్ట్ లో ఎక్కువగా గర్ల్స్ అంటే ఎవరున్నారు? అబ్సల్యూట్లీ గర్ల్స్ ఏ ఉంటారు. గర్ల్స్ అంటే మీ గర్ల్స్ ఏ ఉంటారు ఖచ్చితంగా. కాలేజ్ గర్ల్స్ ఏం లేదు, ఎక్కడన్నా బయట రైట్. మీతో చదువుకున్న మీ ఫ్రెండ్స్ లేకపోతే? అంటే ఇప్పటికైతే ఒక చదువుతున్న ఫ్రెండ్ ఉన్నారు. ఓకే. సో క్రష్ లోనే ఉందా? క్రష్ లోనే ఉంది. కలుస్తూ ఉంటదా? లేదు లేదు, క్రష్. నేను తను ఇప్పటికీ మాట్లాడించలేదు, 1-2 times అంతే. ఎప్పుడో రిజల్ట్ వచ్చినప్పుడు స్కోర్ ఎంత అయింది అని అడగటం, సో మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు, అవి 2 words నా ఇన్ని రోజుల కెరియర్ లో మాట్లాడాను. ఓకే. తన నుంచి ఏం లేదు. ఓకే. నేను ఏం మాట్లాడను, తనే అడుగుతూ ఉంటది, వీడు ఎందుకు నన్ను చూస్తే భయపడి పారిపోతాడు, మాట్లాడట్లేదు అని. ఇలాగే కంటిన్యూ చేస్తావా, ముందుకు వెళ్తావా? లేదు, ఇలాగే కంటిన్యూ. ఎప్పటి వరకు? ఇంకా కాలేజ్ అయిపోయే వరకు. ఓకే. తర్వాత తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే. తర్వాత డబ్బింగ్? ఇంకా డబ్బింగ్ ఏం లేదు, స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే నాకు పెద్దగా ట్రావెల్ చేసేంత పేషెన్స్ లేదు. ఓకే. ఇన్కమ్ కూడా ఎక్కువ లేదనా? ఇన్కమ్ ఎక్కువ అని కాదు, ట్రావెల్ చేసేంత పేషెన్స్ లేదు. ఓకే. సో ఎవరైనా మీకు ఇంత అమౌంట్ ఫిక్స్ చేసి రెమ్యునరేషన్ ఇవ్వకుండా
తక్కువ ఇవ్వడం, ఇవ్వకుండా మోసం చేయడం ఎలాంటిది ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? లేదు లేదు అలాంటివి ఏం జరగలేదు. అందరు జెన్యూనే. వర్క్ చేసుకున్నంత పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. ఓకే. సో సాయి పల్లవి ఫ్యాన్స్ నీకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం ఇలాంటివి జరిగినాయా? వాయిస్ని చేశారు. ఓకే, ఒకసారి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. నెంబర్ తీసుకోవడం. లేదు లేదు నెంబర్ వరకు వెళ్ళలేదు. జస్ట్ నేను రిప్లై చూస్తా, హ్యాపీగా ఫీల్ అవుతా. దానికి మళ్ళీ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేను టెక్స్ట్ కంటెంట్లోకి తీసుకుంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి మెసేజెస్. అలానే నేను పెద్దగా ఎవరిది పట్టించుకోను. ఓకే. ఆద్య ఫోకస్ ఏంది ఇది అసలుకి? అంటే బై ప్రొఫెషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనుకుంటా. అయిపోయింది. అయిపోయింది. పీజీ చేస్తూ. ఓకే. నెక్స్ట్ ఏంది ఇంకా? నెక్స్ట్ ఏంటి? లాస్ట్ అంతే. ఇంకా అదే నా ప్రొఫెషన్. ఇట్స్ మై ఆల్ ఇంట్రెస్ట్ అంతే. ఓకే. బెంగళూరులో సెటిల్ అయిపోతాం ఇంకా. బెంగళూరులోనే. యాక్చువల్లీ బెంగళూరుని వదిలి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు మనసు. హోమ్ టౌన్ కి రావా మహబూబ్ నగర్ కి? వస్తూ ఉంటాం లైక్ అప్పుడప్పుడు. ఓకే. చాలా రేర్. ఇంటికి 6 months 7 months ఒకసారి వెళ్తాం. ఓకే. హైదరాబాద్ అంటే ఇటు తెలంగాణకు వచ్చినప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తావా లేకపోతే మహబూబ్ నగర్కి వెళ్ళిపోతావా? లేదు డైరెక్ట్ గా మహబూబ్ నగర్ రైట్ షోర్. ఓకే. హైదరాబాద్కి రాను. ఎప్పుడో వర్క్ ఉన్నప్పుడు మాత్రమే. ఏంటండి? ఎప్పుడైనా డబ్బింగ్ వర్క్స్ ఉంటే మాత్రం. డబ్బింగ్ వర్క్స్ ఉంటేనే. ఓకే. సో అక్కడ బెంగళూరు బాగుందా లేకపోతే హైదరాబాద్ బాగుందా? బెంగళూరు. ఎందుకని? ఎందుకంటే 6-7 years అక్కడే ఉన్నా. సో హార్ట్ కి చాలా దగ్గర ఉంది. ఓకే. చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది కదా బెంగళూరులో? ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాద్తో పోలిస్తే చాలా గంటలు పడుతుంది. ఇరిటేట్ రాలేదు ఎప్పుడు అక్కడ నుంచి వచ్చేయాలని? నేను ట్రాఫిక్స్ లో ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. నాది కాలేజ్ అండ్ అపార్ట్ అంతా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటుంది బెంగళూరు నుంచి. ఎప్పుడైనా నేషనల్ క్రష్ రష్మిక గారికి చెప్పాలని అనుకున్నారా? ట్రై చేశారా? చెప్పాను. ట్రాక్ చెప్పారు. గీత గోవిందం అనే దాంట్లో చెప్పారు. చెప్పండి ఒకసారి. అన్నయ్య నీకు విషయం చెప్తాను, నువ్వు కోపడకూడదు. ఆ రోజు బస్సులో జరిగిన విషయం నీతో చెప్పుకున్నప్పుడు ఎవరో తెలియనట్టుగా ఉన్నాను. అది మన విజయ అన్నయ్య. కోపడకు, చెప్పేది విను అన్నయ్య, నేను చెప్పేది విను. నేను వాడిని చాలాసార్లు టాలరేట్ చేశాను, చీప్గా చూశాను. వాడు తెలియకుండా ఏదో చేశాడు. అలాంటి వాడు ఎవరికి దొరకడన్నయ్య. వాడికి భూదేవి కొన్నంత ఓర్పు ఉందన్నయ్య. నేను వాడిని ప్రేమిస్తున్నాను. లైక్ అలా చెప్తుంది. వచ్చావు, ముద్దు పెట్టుకున్నావు, కలిసావు, కాలుతో తన్నేసావు. ఎవరు సెల్ఫిష్ రాస్కిల్, ఎవరు సెల్ఫిష్ రాస్కిల్. వచ్చే అమ్మాయి ఎప్పటికీ ఎవరు విజయ్. అమ్మంటే ప్రకృతి, దేవుడు. వచ్చిన అమ్మాయిని అమ్మలా మార్చుకోవాలి. రైట్. సో మీ ట్రాకే సినిమాలో వచ్చిందా? మీరు చెప్పింది? లేదు, అంటే కన్నడలో నార్మల్గా ఉంటుంది నాదే, బట్ తెలుగులో సమ్వేర్స్ కొన్నిసార్లు ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను చెప్పినవి ఏవి నేను మళ్ళీ రిహాల్గా చూసుకోను అని. ఇంట్రెస్ట్ పోతుంది డబ్బింగ్లోని మూవీ మొత్తం. ఓకే. సో తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సో నేను చెప్పిన ట్రాక్ రాలేదు మూవీలో అనిపించి బాధపడ్డారా? అలా ఏం లేదు. ఓకే. సినిమాలోనే చూసుకున్నారు కదా, కానీ అర్థమవుతుంది మీ వాయిసా కాదా అని. తెలిసిపోతుంది. ఓకే. బాధపడ్డారా? మళ్ళీ సంతోషపెట్టిన పర్సన్స్ కన్నా ఇరిటేట్ చేసిన పర్సన్స్ బాగా గుర్తుంటారు. సో మూవీ నాకు బాగా ఇరిటేట్ చేస్తుంది. రెమ్యునరేషన్ ఇచ్చారా? ఇస్తారు రెమ్యునరేషన్. ఓకే. ఇవ్వలేదు అనుకుంటా. లేదు ఇవ్వలేదు అనుకుంటారని కాదు, మీ కళ్ళు చెప్పేస్తున్నా ఇవ్వలేదని. నో, నేను చెప్పేది ఏంటంటే సంతోషపెట్టిన వాళ్ళు గుర్తుకుండదు, Right. కానీ బాగా హర్ట్ చేసి ఒక డైలాగ్ రాకపోతే దాన్ని మళ్ళీ రిహర్సల్గా 4-5 సార్లు కాకుండా ఒక 40 సార్లు చెప్పినప్పుడు డెఫినెట్గా గుర్తుంటుంది. ఊరికే చాయిస్ చేసుకున్నారా ఈ మూవీని, ఊరికే వచ్చాను, Okay. చెప్తున్నాను అలా. రష్మికది కూడా కర్ణాటక, బెంగళూరే కదా? కర్ణాటక. పుష్ప రీసెంట్గా రిలీజ్ అయ్యే రికార్డులు బ్రేక్ చేస్తుంది. సో అలాంటి సినిమాలో చెప్పాలి ఏదైనా ఒక ట్రాక్ ఏదైనా అనుకున్నారా? ట్రై చేశారా? ఆల్మోస్ట్ నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పెద్ద Right. మూవీ నేను వస్తే చూడలేదు. అది నా ఫైనల్ మూవీ అవుతుంది. అంత పెద్ద మూవీ వస్తే
అనుకున్నారా, ట్రై చేశారా? ట్రై చేయలేదు యాక్చువల్లీ. నాకు ఎగ్జామ్స్ ఉన్న టైంలో అన్నీ వచ్చాయి. ఓకే. సో నేను ఏవి యాక్సెప్ట్ చేసుకోలేదు. ఓకే. నాకు వచ్చిన ఆఫర్స్ వేరే వాళ్ళకి చెప్పాను, ఇక్కడ పర్సన్ ఉంటారు, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అలా అలా. ఓకే. చూసారా పుష్ప మూవీ? చూసాను ఫస్ట్ డే. ఒకవేళ మూవీలో చెప్తే ఎక్కడ ఏ ట్రాక్ చెప్తే బాగుంటుంది అనిపించింది మీకు? హీరోయిన్ డైలాగ్స్లో చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా రష్మిక గారికి. పావని గారిది, Hmm? పావని అని ఒకటి, పుష్ప గారి అన్నయ్య కూతురు, రైట్ కావేరి అనే క్యారెక్టర్. రైట్. అలాంటి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది లైక్ అని చక్కగా చెప్పేస్తాం ఆ. స్లో మోషన్లో. ఓకే. సో ఫైనల్గా ప్రొఫెషన్ని వదిలేద్దాం అనుకుంటున్నాం ఇంకా? ప్రొఫెషన్ లేదు, ఇట్స్ మై ప్యాషన్ ఓన్లీ. ప్యాషన్. ఓకే. సో ఇంట్రెస్ట్ లేదు ఇంకా? ఇంట్రెస్ట్ పోతుంది. చేయగా తినగా తినగా వేప తీయనవును అంటారు కదా, చేయగా చేయగా వర్క్ కూడా విసుగొచ్చు. ఓకే. స్వీట్ కూడా చేదు అయిపోయిందా? స్వీట్ అని కాదు, నేను ట్రావెల్ చేయలేకని ఎంతో ప్రాబ్లం. ఓకే. సో అక్కడ కన్నడలో చెప్తా. అక్కడే బెంగళూరు సిటీలో ఉంటాను Okay. కాబట్టి పెద్దగా వర్క్ అయితే అంత ఫ్రెష్గా అనిపించదు. ఎక్కువగా కన్నడ, తెలుగు, తమిళ్ కదా చెప్పేది? ఇంకా మలయాళం చెప్తారు, చాలా తక్కువ. హిందీ కూడా? హిందీ. ఓకే. దేంట్లో ఎక్కువగా డబ్బులు ఇస్తారు రెమ్యునరేషన్? తెలుగువా, తమిళ, కన్నడనా? నార్మల్ గా ఉంటాయి, సేమ్ ఉంటాయా ఇంచుమించు? ఓకే. తక్కువే చేస్తారు కానీ ఎక్కువ చేయరు. తక్కువ వేస్తారు. ఓకే. సో మొత్తానికి ఇంకా ప్యాషన్ వదిలిపెడదాం అనుకుంటున్నారు, ప్రొఫెషన్ వైపే దృష్టి పెట్టాలనుకుంటున్నారా? సర్టెన్ టైం వచ్చినప్పుడు చేయాల్సిందే. ఓకే. ఫైనల్గా ఒక హీరోయిన్ కలవాలి, లైక్ సాయి పల్లవి గారు, లేకపోతే రకుల్ ప్రీత్ సింగ్, ఇలా ఏ హీరోయిన్ కలవాలనుకుంటున్నారు? సమంత. ఒకసారి కలిసి మాట్లాడాలి. ఓకే. ఇంతవరకు ఎవరిని కలవలేదు కదా? కలిసాను నార్మల్గా, అంత పెద్దగా ఫీల్ అనిపించదు. అంటే రోజు అంటే ప్రతిసారి చూసినప్పుడు ఏమనిపించదు, ఫస్ట్లో ఎక్సైట్గా అనిపిస్తుంది. కానీ సమంత గారు, ఆమె ఇండిపెండెంట్ లైఫ్, ఆమె ఫెమినిజం కానీ బాగా లైక్ అవుతుంది. ఓకే. సో ఇంతవరకు కలవలేదు సమంత గారిని. ఫైనల్గా కలిసి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నారు? మాట్లాడతా కూడా. ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది చెప్పినావు కదరా నువ్వు హీరోయిన్స్కి, సమంత నన్న, సాయి పల్లవి నన్ను ఒకసారి కల్పించు అని ఇప్పుడు అన్నారా? ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు? వాళ్ళకి నేనే చిరాకు తెప్పిస్తా, వద్దురా బాబు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు వినొద్దు, నువ్వు చదవద్దు, అవే చెప్తూ ఉంటారు. లైక్ నేను ఇక్కడ డబ్బింగ్ వెళ్ళి అక్కడ ఏదైనా అదే డైలాగ్స్ చెప్పినా ఇంకా దండం పెట్టేస్తారు, వద్దు వెళ్ళిపోతుంది. ఓకే. అంత ఇరిటేట్ చేస్తా. ఓకే. సో మీకు ఇప్పటికి వ్యూవర్షిప్ చాలా ఉంది కాబట్టి, చాలా వచ్చింది కాబట్టి, సో లైక్ ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టు కూడా తెలిసింది, అనుకున్నారా? లేదు, నా ఓన్ ఛానల్ అప్పటి నుంచి ఉంది. ఓకే. లైక్ ఎట్లా ఉంది ఫాలోయింగ్, ఫాలోవర్స్? నార్మల్గానే ఉంటుంది, 1000 లోపే ఉంటుంది. అంత పెద్దగా నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు యూట్యూబ్కి. ఓకే. జస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఉంటుంది అందులో, దానికి మించి ఏముండదు. ఓకే. ఇంట్రెస్ట్ కూడా లేదు? ఇంట్రెస్ట్ టైం లేదు ఫస్ట్ నాకు. ఓకే. డైలీ రొటీన్ ఏముంటుంది మీది? లేవడం, కాలేజ్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, అంతే. సో ఎప్పుడన్నా షూట్స్ వస్తే హైదరాబాద్ రావడం? అది సాటర్డే సండే షూట్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ లేవడం, తినడం, కాలేజ్కి వెళ్ళడం, రావడం, ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ హైదరాబాద్కి జర్నీ స్టార్ట్ చేయడం. క్రష్ లిస్ట్లో ఒక పేరు యాడ్ చేసుకోవడం అంతేనా? నార్మల్గా అంటే చూస్తూ ఉంటాం కదా, ఓకే వాళ్ళ పేర్లు తెలీదు. ఓకే. హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు మీ లిస్ట్లో? ఎవరు లేరు. లేరా? అంత కన్నడ వాళ్ళే? కన్నడ వాళ్ళు అంటే ఎక్కడో దగ్గర కనిపించిన వాళ్ళు. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు మీ ఇన్ని రోజులు మీ ఇంటర్వ్యూస్ చూసిన వ్యూయర్స్కి, మీరు కాదని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తాను, నేను ఇక్కడికి వచ్చాను అంటే వాళ్ళే సపోర్ట్ వల్లనే. థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ విత్ మీ అండ్ బీయింగ్ విత్ మీ అండ్ టేకింగ్ విత్ మీ ఇన్ ఎవ్రీ స్టెప్ ఫర్ ఆన్. ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ లవ్ ఇట్. ఓకే. ఇప్పటివరకు ఎన్ని ఛానల్స్ అడిగినాయి మీ ఇంటర్వ్యూ? చాలా ఛానల్స్. ఓకే. సో బేసిక్గా మళ్ళీ మాకు ఇవ్వడానికి కారణం రీజన్? మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఓకే. చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి మీ కాల్స్? చాలా ఉంటాయి, నన్ను కౌంట్ పెట్టలేదు. ఓకే. రైట్. సో మొత్తానికి మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి, మంచి మంచి సినిమాలకి మీ వాయిస్ ఉండాలి, చూడాలి, మేము వినాలి అనుకుంటున్నాం. సో మీరు అనుకుంటున్నట్టు సమంత గారిని కూడా తొందరగా మీరు కలవాలని కోరుకుంటున్నాం. రైట్. ఆల్ ది బెస్ట్ ఆద్య. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.